ఈ దేశం ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరపోతులది కాదు, మాది. ఈ దేశం స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకోవటానికి దేశాన్ని తాకట్టు పెట్టే రాజకీయ నాయకులది కాదు, మాది. ఈ దేశం పోలీసుల చేతిలో ఉండాల్సిన తుపాకుల్ని ఫ్యాక్షనిస్టుల చేతిలో పెట్టి రౌడీ రాజ్యం చేయిస్తున్న హత్య రాజకీయవాదులది కాదు, మాది. ఈ దేశం తండ్రి చేస్తే కొడుక్కి, భర్త చేస్తే భార్యకి, అన్న చేస్తే తమ్ముడికి సీట్లు ఇచ్చే అవకాశవాద పార్టీలది కాదు, మాది. మా యువతరానిది. అని ఎలాంటి భూమి మాకు అప్పచెప్పాలనుకుంటున్నారు? రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు పడిన తర్వాత పనికి రాకుండా పోయిన హిరోషిమా, నాగసాకి లాంటి భూమిన? కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజుకు వచ్చిన నెత్తటి భూమిన? వద్దో, మాకొద్దు. మాకు సుజలాం సుఫలాం సస్యశ్యామలంగా కనిపించే భారత భూమి కావాలి. ఆ భూమి మాకు మిగలనిస్తారా? విదేశీయులకు అమ్మేసి మా నేల మీద మమ్మల్ని పాలేరు చేస్తారు. ఒకప్పుడు చేలో వరేస్తే ఇంత ఆదాయం వస్తుందని, పళ్ళ తోటలైతే ఇంత లాభం వస్తుందని అందరూ ఆశపడేవారు. రాజకీయాల్లోకి వస్తే దిమ్మ తిరిగిపోయే ఆదాయం వస్తుంది అనుకుంటున్నారు. ఒకప్పుడు పోలీసులను చూస్తే సామాన్యుడికి భయం.